3, 5, 7, 8, 11, 13 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 6 వార్డుల్లో. ఇక బీఆర్ఎస్ మాత్రం అక్కడ ఇంకా బోని కొట్టలేదని చెప్పాలి. ఇక దుబ్బాకలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. 20 వార్డులు ఉన్నాయి. అందులో 10 దుబ్బాకలో బీఆర్ఎస్ఏ గెలిచింది. బీజేపీ 1 గెలుచుకుంది. కాంగ్రెస్ ఇప్పటివరకు బోని కొట్టలేదు దుబ్బాకలో. మరోవైపు గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి మున్సిపాలిటీని తెలంగాణ జాగృతి కైవసం చేసుకుంది. ఏఐఎఫ్బి సింహం గుర్తు మీద పోటీ చేసి 10 వార్డులకు గాను 8 వార్డుల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు విజయం సాధించారు. 10 వార్డుల్లో 8 వార్డులు. ఇక ములుగు మున్సిపాలిటీ గురించి చూద్దాం. అక్కడ కూడా హస్తం హవా కొనసాగుతోంది. మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు 14 వార్డులకు ప్రకటించారు. సీతక్క కూడా అక్కడ చాలా అగ్రెసివ్ గానే ప్రచారం చేసింది. వాళ్లకు ఎప్పటికప్పుడు సమస్యల్ని తీరుస్తూ వచ్చే ప్రయత్నం కూడా ఆవిడ చేసింది. దాంతో మొత్తం 20 వార్డుల్లో 10 వార్డులు అటు కాంగ్రెస్ ఖాతాలో పడిపోయాయి ములుగు. ఇక రెబెల్స్ 2 వార్డులు, బీఆర్ఎస్ కు 2 వార్డులు వచ్చాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ములుగులో అయితే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తోంది, ఒక అగ్రెసివ్ గానే వెళ్తోంది. మొత్తానికి పెద్దపల్లి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి పోయిందని చెప్పాలి. 36 వార్డులు ఉన్నాయి పెద్దపల్లిలో. కాంగ్రెస్ 29 అండ్ జాగృతి ఫార్వర్డ్ బ్లాక్ 5, బీజేపీ 1, బీఆర్ఎస్ 1. సో ఇది ఇప్పటివరకున్న అప్డేట్ అయితే. సో ఒకసారి రియాజ్ గారు, మీరు అన్నట్లుగా భవిష్యత్తు గురించి కనుక మనం ఆలోచిస్తే, సో ఓకే, ఒక విజయాన్ని అయితే ప్రజలు అందించారు. సో మీరు ఈ మున్సిపాలిటీలు ఇటువంటి అంటే మీరు అన్నట్టు వికేంద్రీకరణ ఈ అంశాన్ని ప్రజలు ఎలా తీసుకున్నారు? ఎందుకంటే బీజేపీ కూడా చాలా సందర్భాల్లో చెప్తుంది ఇక్కడి నుంచి ఆ గ్రామానికి వెళ్ళాలంటే 15-20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అట్లాంటి వాటిని కూడా మీరు ఏదో విభజించేసి లేకపోతే ఇంకేదో చేసి మొత్తానికి అందరినీ కన్ఫ్యూజన్ లో పడేశారు. ఇట్లాంటివన్నీ కూడా చెప్తోంది. సో దానికి ఏమంటారు? అంటే రంగనాథ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఇప్పుడు మీ దగ్గర చూస్తాను. అదేంటంటే తెలంగాణ జాగృతి 1 చోట్ల సీట్లు గెలిచాడు చెప్పారు. చెప్పడంతో పాటుగా బీఆర్ఎస్ కన్నా చాలా ఎక్కువ సీట్లను కైవసం చేసుకున్నారు కూడా చెప్పారు. మరి ఈ ట్రెండ్ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. జోగులాంబ గద్వాల్లో పేరు చెప్పారు. పెద్దపల్లిలో కూడా బీఆర్ఎస్ కన్నా జాగృతినే ఎక్కువ సీట్లు గెలుచుకున్నట్టుగా మీరు చెప్పారు. మరి అది కొంచెం నాకు అంటే జనరల్ నాకే కాదు మిగతా చూస్తున్న వాళ్ళు కూడా కొంచెం పజిలింగ్ గానే కనబడతా ఉంటుంది. అది సరే, ఏదైనా కూడా ఒక అంశం ఏంటంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలి రంగనాథ్ గారు. ఎందుకోసం అంటే సమస్య అనే దాని పట్ల సమస్యను గుర్తించడంలో కానీ సమస్యకు పరిష్కారం చూపెట్టడంలో కానీ స్థానికంగానే దాన్ని ఎలైట్ చేయగలుగుతూ ఉంటాం, దాన్ని ఎడ్యుకేట్ చేయగలుగుతూ ఉంటాం. కాబట్టి గ్రామ పంచాయతీలకు కానీ పట్టణ పరిపాలనా సంస్థలకు కానీ మరిన్ని అధికారాలు ఇచ్చి మరిన్ని నిధులు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని అంగీకరిస్తుంది, బలపరుస్తుంది కూడా. అందుకోసమే మేము మనకి భారత రాజ్యాంగంలో 73-74 రాజ్యాంగ సవరణ కూడా మా హయాంలో జరిగిన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది మా రాజీవ్ గాంధీ గారి స్వప్నం కూడా దాన్ని అమల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. కాబట్టి నిధుల లేమి ఉంది, నిధుల కొరత ఉన్నది, ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలక్షన్స్ లో రకరకాల మేము బీసీ రిజర్వేషన్ పోదాం అనుకున్నాం. మీరు ఇంకొక మంచి వార్త కూడా చెప్పారు. ఎవరైతే బీసీ రిజర్వేషన్లను లేకుండా చేయాలని ప్రయత్నం చేసిండో ప్రజలు రాజకీయాలు ఆయన కూడా లేకుండా చేశారు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి, సామాజిక న్యాయాన్ని అంగీకరించాలనేది బేసిక్ ప్రిన్సిపల్. దాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళు ప్రజలు రిజెక్ట్ చేస్తారనేది కూడా ఇప్పుడు మీరు చెప్పిన మా మిత్రుని ఓటమి మనకు కనబడతా ఉంది. అది కూడా మాలాంటి వాళ్ళకు సామాజిక న్యాయాన్ని ప్రేమించే వాళ్ళకి మాత్రం గొప్ప న్యూస్ గా కనబడతా ఉన్నది మాకు. సరే, కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నది ఏంటంటే డెఫినెట్ గా స్థానిక ప్రజలు స్థానిక ఎన్నికల్లో మాకు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరుకు, మా మంత్రులు మా ఎమ్మెల్యేల పరిపాలన విధానానికి ప్రజలు జేజేలు పట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనం డెఫినెట్ గా ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా వినూత్నంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. డెఫినెట్ గా టౌన్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా త్వరలోనే ఆయన మొన్న ఎలక్షన్స్ ఒక రోజు ముందుగా కూడా టౌన్ కు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మీద కొంత ఫిలసాఫికల్ గా కొంత అవుట్లైన్ ఇచ్చారు. ఇట్లా చేస్తే బాగుంటుంది, మున్సిపాలిటీ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పారు. నాకు తెలిసి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉమ్మడి మనకు తెలంగాణ సపరేట్ అయినా కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద అంత కమాండ్ గా మాట్లాడే ముఖ్యమంత్రిని ఎవరిని చూడలేదు. కాబట్టి డెఫినెట్ గా వారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీ నడిపేయడంలో మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు నమ్మకాన్ని కలిగించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విక్టరీలో